ఈ ప్రపంచంలో ఇప్పటికీ అర్థం కాని అంతుచిక్కని విషయాల్లో మనిషి మెదడు కూడా ఒకటి. మనం సాధించిన ఈ అద్భుతమైన సాంకేతిక అభివృద్ధికి కారణం మన మెదడు. ఈ భూమి మీద మరే జీవికి సాధ్యం కాని మాట, ఊహ, ఆలోచన వంటి వాటిని కేవలం మనిషికే సాధ్యపడేలా చేసింది మన బ్రెయిన్. మరి అటువంటి మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? మనం మన బ్రెయిన్లో ఎంత శాతం వాడుతున్నాం? ప్రపంచ మేధావి అయినటువంటి ఐన్స్టీన్ బ్రెయిన్కి మన బ్రెయిన్కి తేడా ఏమిటి? మన తెలివితేటలను కొలిచే ఐక్యూ అంటే ఏమిటి? అలాగే మన తెలివితేటలు పెరగాలంటే ఏం చేయాలి? ఇలా ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషి మెదడు ఒక అద్భుతం. మన మెదడులో సుమారుగా 100 బిలియన్ సంఖ్యలో న్యూరాన్లు అని పిలువబడే కణాలు ఉంటాయి. అంటే మన పాలపుంతలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో అన్ని కణాలు అన్నమాట. అయితే ప్రతి న్యూరాన్ కూడా మరో 1000కి పైగా న్యూరాన్లతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా మన మెదడులో సుమారుగా 1000 ట్రిలియన్ కనెక్షన్స్ ఉంటాయి. ఈ కనెక్షన్స్ని సినాప్సిస్ అంటారు. మన బ్రెయిన్లో ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్ ఈ సినాప్సిస్ ద్వారా ఒక న్యూరాన్ నుండి మరో న్యూరాన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. మీకు తెలుసా, మనం మెలకువగా ఉన్న సమయంలో సుమారుగా మన మెదడులో 10 నుండి 23 వాట్స్ ఎలక్ట్రిక్ పవర్ విడుదలవుతుంది. అంటే మన ఇంట్లో చిన్న బల్బుని వెలిగించగలిగేంత. మన మెదడు 2 వేరువేరు భాగాలుగా కనబడుతుంది. ఇందులో మెదడులోని కుడివైపు భాగం మన బాడీలోని ఎడమవైపు భాగాన్ని, అలాగే మెదడులోని ఎడమవైపు భాగం మన బాడీలోని కుడివైపు భాగాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన మెదడులోని నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒకవేళ మన చేయి ఏదైనా వేడి వస్తువును తాకితే ఆ గాయపడిన ప్రదేశం నుండి సిగ్నల్స్ నరాల ద్వారా ముందుగా వెన్నుపాముకు, అక్కడి నుండి మెదడుకు చేరుకుంటాయి. ఇప్పుడు మన మెదడులోని ఏ ప్రదేశం నుండి సిగ్నల్స్ వచ్చాయి, ఇప్పుడు ఏం చేయాలో నిర్ణయించి ఏ కండరాలు కదలాలో ఆయా కండరాలకి సిగ్నల్స్ పంపి మన చేతిని ఆ వేడి వస్తువు నుండి దూరంగా జరిగేలా చేస్తుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా సెకండ్ కన్నా తక్కువ సమయంలోనే జరిగిపోతుంది. ఇలా మన బ్రెయిన్ నుండి బాడీకి, బాడీ నుండి బ్రెయిన్కి చేరుకునే సిగ్నల్స్ ఒక సెకండ్కి సుమారుగా 119 మీటర్ల వేగంతో కదులుతాయి. అంటే ఎంత వేగమో అర్థం చేసుకోవచ్చు. చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అదేంటంటే మన మెదడు పవర్ఫుల్లా లేదా కంప్యూటర్ పవర్ఫుల్లా అని. ఈ ప్రశ్నకి సమాధానాన్ని మనం 2 కోణాల్లో చూడవలసి ఉంటుంది. మొదటిది, మన మెదడు ఒక సెకండ్కి సుమారుగా 38,000 ట్రిలియన్ ఆపరేషన్ చేస్తుందట. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ బ్లూ జీన్ అనే సూపర్ కంప్యూటర్ కూడా ఒక సెకండ్కి మన మెదడు చేసే పనిలో కేవలం 0.002% మాత్రమే చేయగలదు. అలాగే ప్రపంచంలోనే 4వ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ అయిన కే కంప్యూటర్కి మన బ్రెయిన్ ఒక సెకండ్లో చేసే పని చేయడానికి 84,944 ప్రాసెసర్లు అవసరమయ్యాయట. అయినా సరే మన మెదడు ఒక సెకండ్లో చేసిన పని చేయడానికి కే కంప్యూటర్కి 40 నిమిషాలు పట్టింది. అంటే మన బ్రెయిన్కి ఉన్న పవర్ ఏంటో అర్థమవుతుంది. అదేంటి, సడన్గా 26x79 ఎంత అని అడిగితే ఆన్సర్ చెప్పడానికి మనకి చాలా టైం పడుతుంది. మరి అలాంటప్పుడు ఒక సెకండ్కి 38,000 ట్రిలియన్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తుంది అనుకుంటున్నారా? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మన బ్రెయిన్లో కాన్షియస్ మైండ్ మరియు సబ్ కాన్షియస్ మైండ్ అని 2 రకాలు ఉంటాయి. కాన్షియస్ మైండ్లో మనం చేసే పనులు అంటే చూడడం, వినడం, కదలడం, చదవడం ఇటువంటి పనులన్నీ మనకి తెలుస్తూనే జరుగుతూ ఉంటాయి. కానీ సబ్ కాన్షియస్ మైండ్లో అలా కాదు. మన ప్రమేయం లేకుండానే లోపల ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి తల మీద వెంట్రుకలు రాలడం నుండి కనురెప్ప వాల్చడం, శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం, చెమట పట్టడం, తిన్న ఆహారం జీర్ణమవ్వడం, శరీరమంతా రక్తం సరైన వేగంతో ప్రవహించేలా చేయడం, బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడం, చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలను పుట్టించడం, ఇలా టాప్ టు బాటం పనులన్నీ సవ్యంగా జరిగేలా, అవయవాలన్నీ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్. ఇలా ఒక సెకండ్లో లెక్కలేని క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయడంలో కంప్యూటర్ కన్నా మన మెదడే పవర్ఫుల్. కానీ ఇటువంటి ప్రాబ్లం ఒకటిచ్చి మనల్ని, కంప్యూటర్ని ఒకేసారి సాల్వ్ చేయమంటే మనం క్వశ్చన్ చదివేలోపు కంప్యూటర్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే మనం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ కంప్యూటర్కి ప్రోగ్రామ్ ఇచ్చాం. ఇలా ఇచ్చిన ప్రోగ్రామ్ని ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఆన్సర్ని చెప్పడంలో కంప్యూటర్ మన మెదడు కన్నా గొప్పదని ఒప్పుకోవాల్సింది. అయితే
మన దేశానికి చెందిన శకుంతలాదేవి అనే ఈవిడ 13 అంకెలు ఉన్న ఈ నెంబర్ని మరో 13 అంకెలు ఉన్న నెంబర్తో గుణించి దానికి సమాధానాన్ని కేవలం 23 సెకండ్లలో కరెక్ట్గా చెప్పి కంప్యూటర్తో పోల్చితే మన బ్రెయిన్ కూడా తక్కువేమీ కాదని నిరూపించారు. మనలో చాలామందికి ఒక అపోహ ఉంటుంది. మనం మన మెదడులో కేవలం 10% మాత్రమే వాడుతున్నామని, మిగిలిన భాగం ముద్దిబారిపోయి ఉంటుందని. ఐన్స్టీన్ వంటి వారు మనకన్నా ఎక్కువగా మెదడును వాడారని అనుకుంటారు. కానీ అది తప్పు. ప్రతి ఒక్కరూ తమ మెదడులో ప్రతి భాగాన్ని 100% వరకు వాడతారు. ఎందుకంటే మెదడులోని ఒక్కొక్క భాగం మన బాడీలోని ఒక్కొక్క భాగాన్ని పని చేయించవలసి ఉంటుంది. కాబట్టి శరీరంలోని భాగాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయంటే మెదడు కూడా 100% పనిచేస్తున్నట్టే. సరే, మరి అందరం ఒకేలా ఉపయోగిస్తున్నప్పుడు ప్రపంచ మేధావి అయినటువంటి ఐన్స్టీన్ బ్రెయిన్కి మన బ్రెయిన్కి తేడా ఏమిటి? 1955వ సంవత్సరంలో ఐన్స్టీన్ న్యూజెర్సీలోని ఒక హాస్పిటల్లో చనిపోయారు. ఆయన శవానికి చివరిగా శవ పరీక్షలు చేసిన థామస్ హార్వే అనే ఒక డాక్టర్ ఎవరికీ తెలియకుండా ఐన్స్టీన్ బ్రెయిన్ని దొంగిలించాడు. చాలా కాలం పాటు తన దగ్గరే గ్లాస్ సీసాలో రసాయనాల్లో భద్రపరిచాడు. కొంతకాలం తర్వాత థామస్ హార్వే ఐన్స్టీన్ బ్రెయిన్ని 240 ముక్కలుగా కోసి ప్రపంచంలోని వివిధ దేశాల్లో మెదడు మీద పరిశోధనలు చేసి సైంటిస్టులకి పంపాడు. ఇలా ఐన్స్టీన్ బ్రెయిన్ మీద చేసిన పరిశోధనలో తెలిసిన విషయం ఏమిటంటే ఐన్స్టీన్ బ్రెయిన్లో పెరేటల్ లోబ్ అనేది సాధారణ మానవుడి కన్నా 15% పెద్దగా ఉంది. ఇది మ్యాథమెటికల్ స్కిల్స్ని, దృష్టికి సంబంధించిన ఫంక్షన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. దీని కారణంగానే బహుశా ఆయన అంతటి మేధావి అయి ఉండొచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఐన్స్టీన్ యొక్క ఐక్యూ కూడా 160 నుండి 190 మధ్యలో ఉండేది. మన ఐక్యూతో పోల్చుకుంటే అది చాలా ఎక్కువ. సరే, ఇంతకీ ఐక్యూ అంటే ఏమిటి? ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్. ఐక్యూ టెస్ట్ అనేది ఒక మనిషి యొక్క తెలివితేటలను అంచనా వేయడానికి చేసే ఒక పరీక్ష లాంటిది. ఆ పరీక్ష రాసే వ్యక్తి యొక్క వయస్సు, ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వేగాన్ని బట్టి స్కోరింగ్ ఆధారపడి ఉంటుంది. ఈ స్కోరింగ్లో మళ్ళీ కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఒకవేళ ఐక్యూ టెస్ట్లో స్కోరింగ్ 80 నుండి 89 మధ్యలో వస్తే తెలివితేటల్లో కొద్దిగా డల్గా ఉన్నాడని, 90 నుండి 109 మధ్యలో వస్తే యావరేజ్ లేదా నార్మల్ ఇంటెలిజెంట్ అని, 110 నుండి 119 మధ్యలో వస్తే సూపర్ ఇంటెలిజెంట్ అని, 120 నుండి 140 మధ్యలో వస్తే వెరీ సుపీరియర్ ఇంటెలిజెంట్ అని, 140కి పైగా ఉంటే అతను జీనియస్ అని అర్థం. ఒకవేళ మన ఐక్యూ స్కోర్ తక్కువగా వచ్చినా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా మన తెలివితేటలను, ఐక్యూ స్కోరింగ్ని పెంచుకోవచ్చని సైంటిఫిక్గా నిరూపించబడింది. మరి మన మెదడు పనితీరును ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో ముందు చూద్దాం. మీకు తెలుసా, మన బ్రెయిన్కి 2.5 పెటాబైట్స్ సమాచారాన్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. అంటే 2,50,00,000 GB అన్నమాట. కానీ మనం కనీసం 20 ఫోన్ నెంబర్స్ కూడా గుర్తుంచుకోలేకపోతున్నాం. కారణం మనకున్న సామర్థ్యాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. అంతేకాదు, మనం ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు మన బ్రెయిన్లో కొత్త న్యూరాన్స్ ఏర్పడమే కాకుండా వాటి మధ్య కొత్త కనెక్షన్స్ కూడా ఏర్పడతాయి. తద్వారా మన మెదడు పదునుగా, చురుగ్గా ఉంటుంది. ఇలా మనం బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. జగ్లింగ్. దీని గురించి మనందరికీ తెలుసు. ఒకే సమయంలో 4 లేదా 5 బాల్స్ని పడిపోకుండా ఆడిస్తూ ఉంటారు. ఈ జగ్లింగ్ అనేది బ్రెయిన్ పవర్ని చాలా వరకు పెంచుతుంది. అంతేకాదు, మన బ్రెయిన్లో కొన్ని ప్రదేశాలు మరింత యాక్టివ్గా పనిచేస్తాయట. కొంతమందికి ఈ జగ్లింగ్ నేర్చుకోకముందు, అలాగే నేర్చుకున్న తర్వాత ఎఫ్ఎంఆర్ఐ స్కానింగ్ చేసి చూస్తే ఈ విషయం తెలిసింది. మీరు కూడా దీన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా 2 బాల్స్తో మొదలుపెట్టి క్రమక్రమంగా పెంచుతూ ఉండండి. శ్వాసను దీర్ఘంగా పీల్చడం. మనం తీసుకునే శ్వాస మీద అసలు దృష్టి పెట్టం. కానీ బ్రెయిన్ పనిచేయడానికి కావలసిన ఇంధనాల్లో 1 గ్లూకోజ్, 2 ఆక్సిజన్. మనం పీల్చుకునే ఆక్సిజన్లో 20% మన మెదడే ఉపయోగించుకుంటుంది. ఈ ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే మెదడులోని న్యూరాన్స్ క్రమక్రమంగా నశించిపోతాయి. కాబట్టి శ్వాసను దీర్ఘంగా పీల్చడం లేదా ప్రాణాయామం, ధ్యానం వంటివి ప్రతిరోజు సాధన చేయండి. ఒకవేళ మీరు కుడి చేతి వాటం వారైతే మీరు రోజు చేసే కొన్ని పనులను ఎడమ చేతితో చేయడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు ఎడమ చేతితో బ్రష్ చేయడం, ఎడమ చేతితో తల దూకోవడం, వ్రాయడం, ఇలా కొత్తగా ప్రయత్నించండి.
ఒకవేళ మీరు ఎడమ చేతి వాడడం వారైతే కుడి చేతితో ప్రయత్నించండి. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండండి. ముఖ్యంగా ఒక కొత్త భాష. ఒక కొత్త భాషను నేర్చుకోవడం అనేది మన బ్రెయిన్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, వంట చేయడం కానీ, డ్యాన్స్ కానీ, మ్యూజిక్, ఇలా ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ముసలి వయసులో వచ్చే ఆల్జీమర్స్ అనే ఒక రకమైన వ్యాధిని రాకుండా కాపాడుకోవచ్చు. నిద్ర. మన జీవితంలో 3 వంతుల్లో 1 వంతు నిద్రలోనే గడుపుతాం. కానీ నిద్రపోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది అనుకోవడం పొరపాటు. మనం మెలకువగా ఉన్న సమయంలో కన్నా నిద్రపోయిన సమయంలోనే మన బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంది. అలాగే ఎక్కువ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. నిద్రలో ఉన్నప్పుడు మనం ఆ రోజంతా నేర్చుకున్న విషయాలను లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ చేయడం, అలాగే పగలంతా కష్టపడి అలసిపోయిన శరీర భాగాలకి తగినంత శక్తిని పంపి తెల్లవారేసరికి మళ్ళీ ఉత్సాహంగా తయారు చేయడం, ఇలా మనం ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో మన మెదడు ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది. కాబట్టి కనీసం ఒక రోజుకి 7 నుండి 8 గంటల పాటు హాయిగా నిద్రపోండి. ఏదైనా లెక్కించవలసి వచ్చినప్పుడు వెంటనే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయకుండా సొంతంగా పరిష్కరించడానికి ట్రై చేయండి. అలాగే చెస్ ఆడడం లేదా సుడోకు వంటి పజిల్స్ని పూర్తి చేయడం వంటివి చేయాలి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం, వాటర్ ఎక్కువగా త్రాగడం, పుస్తకాలను చదవడం, పాజిటివ్గా ఆలోచించడం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉండడం, సరైన తిండి, ఇవన్నీ కూడా బ్రెయిన్ పవర్ని పెంచుతాయి. సో ఇక్కడ చెప్పిన వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు మీ ఐక్యూ స్కోర్ని పరీక్షించుకుంటూ ఉండండి. చివరగా, మెదడుతో సమానంగా పనిచేసే కంప్యూటర్లు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. మన మెదడు కన్నా పవర్ఫుల్గా పనిచేసే కంప్యూటర్లు రావచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. IBM, ఇంటెల్ వంటి కంపెనీలు ఇప్పటికే దాదాపు ఈ పనిని పూర్తి చేసే పనిలో ఉన్నాయి. ఒకవేళ మెదడు కన్నా పవర్ఫుల్గా పనిచేసే కంప్యూటర్ని తయారు చేసినా ఆ ఘనత కూడా మన మెదడుకే దక్కుతుంది. ఎందుకంటే ఆ కంప్యూటర్ని తయారు చేసింది కూడా మన మెదడే కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.